హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మరికొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. అంటే గత పరీక్షలో వచ్చిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఒక నిర్ణీత పాఠం, నిర్ణీత తరగతి, నిర్ణీత స్థాయి పూర్తి చేసిన విద్యార్థి సాధించాల్సిన గమ్యాలను వివరించేవి మరియు ఉపాధ్యాయుడు బోధించాల్సిన అంశాలను నిర్దేశించేటివి ఏంటి అంటే అభ్యసన సామర్థ్యాలు. నెక్స్ట్, విద్యార్థి సామర్థ్యాన్ని సాధించడానికి నిరూపించుటకు మరియు తన ప్రావీణ్యతను ప్రదర్శించగల తీరును వివరించే సాధన ప్రమాణాలు ఏంటంటే రూబ్రిక్స్ అన్నమాట. వైవిధ్యభరితమైన తార్కిక ఆలోచన దీనికి దారితీస్తుంది అంటే సృజనాత్మకత. నెక్స్ట్, సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించడానికి తరగతి గదిలో తరచుగా నిర్వహించబడినది కవితా పఠనం చేయడం. నెక్స్ట్ చేసి ఆ కవితను విశ్లేషించి ప్రశంసించడం. నెక్స్ట్, విద్యార్థి నేర్చుకోవాల్సిన అంశాలను స్పష్టంగా పేర్కొనడం ద్వారా ఉపాధ్యాయుడు బోధించవలసిన అంశాలను కూడా నిర్దేశించేటివి ఏంటి అంటే ఇది PGT 2018లో వచ్చింది ఈ ప్రశ్న. అభ్యసన ప్రమాణాలు. నెక్స్ట్, కర్తరి కర్మని వాక్య రూపాలను గుర్తించి వాటిని ఒక రూపం నుండి మరో రూపానికి మార్చడం ఏ భాషా సామర్థ్యానికి చెందింది అంటే భాషను వివరించే పదజాల అవగాహన. నెక్స్ట్, మొదటి వరుసలోని అంశాలకు సంబంధించిన రెండవ వరుసలోని అంశాలను గుర్తించండి. ఇక్కడ మనకి మొదటి వరుస ఇచ్చారు, రెండవ వరుస ఇలా ఇచ్చారనమాట. స్వీయ రచన, పదజాలం, సృజనాత్మకత, వ్యక్తీకరణ, అవగాహనతో చదవటం. ఇందులో మనకి ఆప్షన్స్ ఇచ్చారు, ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ స్వీయ రచన. స్వీయ రచన వచ్చి స్వీయ రచన 1 ఇది చదివిన చూసిన అంశాలను గురించి రాయటం. నెక్స్ట్, స్వీయ రచన అయిపోయిన తర్వాత పదజాలం. పదజాలంలో వచ్చి చదువుతున్న పాఠంలోని జాతీయాలను, సామెతలను గుర్తించడం, సందర్భోచితంగా వినియోగించడం. నెక్స్ట్, సృజనాత్మక వ్యక్తీకరణ వచ్చి కథలను, కవితలను స్వంతంగా రాయడం. నెక్స్ట్, అవగాహనతో చదవడం వచ్చి వ్యాసాలు, కథలు మొదలైన వాటిని చదివి అర్థం చేసుకోవడం. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా జతపరచడంలాగా ఇచ్చారనమాట. నెక్స్ట్, విద్యార్థులు సీత ఇష్టాలు పాఠంలోని సీత పాత్ర పట్ల సహానుభూతిని విద్యార్థులు సీత ఇష్టాలు పాఠంలోని సీత పాత్ర పట్ల సహానుభూతిని, స్త్రీల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఇది ఏ సామర్థ్యానికి గుర్తు అంటే ప్రశంసాపూర్వక సున్నితత్వం. నెక్స్ట్, క్రింది మొదటి వరుసలోని అంశాలతో రెండవ వరుసలోని సంబంధ అంశాలను గుర్తించండి. ఇది కూడా PGT 2018లో వచ్చిందనమాట. విద్యార్థి తన అనుభవాలను వివరిస్తూ మాట్లాడడం, విద్యార్థి తాను చదివిన అంశాలను ఇతరులకు వివరించగలగడం, విద్యార్థి తాను సందర్శించిన ప్రాంతాన్ని వర్ణిస్తూ కవిత రాయటం, విద్యార్థి తాను నిర్వహించిన కార్యక్రమ వివరాలను పద్ధతిగా రాయటం. ఇక్కడేమో మనకి ఇలా సృజనాత్మక సామర్థ్యం, నెక్స్ట్ నివేదిక రచనా సామర్థ్యం, పఠనావగాహన సామర్థ్యం, క్రమతతో మాట్లాడే సామర్థ్యం. ఇందులో మనకి ఆప్షన్ 4th వన్ అనమాట. ఇది నెక్స్ట్ 10వది. ఇవి అభ్యసన సామర్థ్య విధాలు ఏవి అనంటే విషయ సామర్థ్యాలు, సాధన సామర్థ్యాలు. ఒక ప్రత్యేక తరగతికి లేదా విద్యాదశ పూర్తయ్యే వరకు ప్రతి శిశువు ఆపేక్షిత ప్రావీణ్యతను సాధించడానికి ఆశించే ఆపేక్షిత ఫలితం ఏంటంటే సామర్థ్యం.
విద్యార్థులు నేర్చుకోవలసిన అంశాలను, నైపుణ్యాలను సంబంధించిన స్పష్టమైన వాక్యాలను ఇలా పిలవవచ్చు. అభ్యసన సామర్థ్యాలు. సృజనాత్మక వ్యక్తీకరణ అంటే చదివిన అంశానికి అనుగుణంగా భావాత్మక చిత్రాలు గీయటం. సృజనాత్మకత వ్యక్తీకరణ అంటే చదివిన అంశానికి అనుగుణంగా భావాత్మక చిత్రం గీయడం అన్నమాట. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులు త్యాగాన్ని వర్ణిస్తూ ఒక కవిత కానీ గేయాన్ని కానీ విద్యార్థులు రాయగలగడం ఈ సామర్థ్య సాధనంగా చెప్పవచ్చు. అంటే సృజనాత్మకత. విద్యార్థులు పాఠ్యపుస్తకంలోని అభ్యసనంలో ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయగలగడం దీనికి నిదర్శనం. అంటే పదజాల అభివృద్ధి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై